హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మా పాప లిషిక పుట్టి అప్పుడే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. తనని స్కూల్లో వేసే ఏజ్ కూడా ఇంకా ముందుంది. సో నిన్న వసంత పంచమి సందర్భంగా స్కూల్ని అయితే విజిట్ చేసాం. నర్సరీ కాబట్టి మా హౌస్కి దగ్గరలో ఉన్న స్కూల్స్ని నేను ప్రిఫర్ చేసుకున్నానండి. సో తీసుకురావడానికి ఇబ్బంది ఏమీ లేకుండా అని. సో చిన్న క్లాస్ కదా, స్టార్టింగ్ క్లాస్ కదా, సో దాని గురించి అనేసి నేను కొంచెం దగ్గరగా ఉన్న స్కూల్స్ని రిఫర్ చేసాము. సో చూసామన్నమాట ఒకసారి వెళ్ళి. స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా చాలా అయితే బాగుందండి. కాకపోతే ఫీజెస్ వచ్చేసరికి అయితే బాగా ఎక్కువగా అనిపించిందండి. అంటే యాక్చువల్గా ఇదివరకు స్కూల్లో చేశాను కాబట్టి నాకేమనిపించిందంటే ఏపీ స్కూల్లో అయితే కొద్దిగా బెటర్ ఏమో ఫీజెస్ అని అనిపించిందండి. అంటే ఏపీలో ఎలా అయినా మనకి ఎంత చిన్న స్కూల్ అయినా మినిమం ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని స్కూల్స్కి ప్లే గ్రౌండ్ అనేది ఉండదన్నమాట. సో మిగతా అన్నీ నార్మల్గా ఉంటాయి, అంతా బాగుంటుంది. ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. మేమైతే ఒక 2-3 స్కూల్స్ గురించి విన్నాను. ఒక 2 స్కూల్స్ని విజిట్ చేశాను. ఒక స్కూల్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసామండి. సో లిషి స్కూల్ అయితే ఫైనల్ అయిపోయిందని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ జూన్ నుండి అయితే స్టార్ట్ చేయాలి. క్యారెట్ ఎందుకు చేస్తున్నానని అనుకుంటున్నారా? మొన్నటి నుంచి క్యారెట్ వండు అని అంటుందన్నమాట లిషి. అసలు నువ్వు క్యారెటే వండట్లేదు ఏంటి మమ్మీ అని అంటుంది. అందుకే చేశాను. సో మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.